సార్లు కొనడం, స్థలం లేని ఇల్లు కొనడం, ఇల్లు స్థలం రెండూ లేని కాగితాలు మాత్రమే కొనడం, ఇలా అమ్మొచ్చు, ఇలా కొనొచ్చు అని మచ్చుకకి కూడా చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని విడ్డూర విచిత్ర వినూత వింత విన్యాసాలు చేసే రియల్ ఎస్టేట్ రంగంలో అలా గుంటూరు పురములో ఓ మూల సౌబంధంలో సంభవించిన సంఘటన ఇది అంటూ వస్తున్నారు పుష్పావల్లి నాటకం మెకానికల్ డిపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళినప్పుడు ఆన్ చేస్తారన్న. హలో, అది ఆ ప్యాలెస్ ఊరికి దూరంగాను ప్రశాంతతకు దగ్గరగాను చుట్టూ చెట్లు పక్కనే బాగా సెలయరు 24 hours వాటర్ సప్లై అండి. అది ప్యాలెస్ కాదండి, భూలోకంలో ఉన్న ఇంద్రభవనం అండి. అది మా తాత ముత్తాత ఆశ అండి. అది సామాన్యంగా ఎవరికి అమ్మం మేము, కానీ రీసెంట్గా యూఎస్ వెళ్ళే కారణంగా అమ్మేస్తున్నామండి. ఐఎమ్ గోయింగ్ టు యూఎస్ఏ. అది ఇంద్రభవనమా? అవునవును, రంభ, ఊర్వశి, మేనక ముగ్గురు. చెప్పండి. నేను ఈ ప్యాలెస్ కొందాం అనుకుంటున్నానండి. ప్యాలెసా? అదే ఇప్పుడు ఫోన్లో మాట్లాడారు కదండి. ఓ, దొరికాడు బగరా. చెప్పండి. అంటే ఆ ప్యాలెస్ రేట్ అంతా చెప్తే కొనుక్కుందామని. అది జస్ట్ ఒక 1 crore అండి. ₹1 అవునండి, కానీ అర్జెంట్గా మేము యూఎస్ వెళ్ళే కారణంగా అది జస్ట్ 70 lakhs కి అమ్మేద్దాం అనుకుంటున్నాం. అంటే 70 లక్షలు అంటే కష్టం గురుగారు, ఒక 20 లక్షలు తగ్గించండి. నో ఛాన్స్ అండి. అది ముత్తాతల నుంచి వస్తున్న ఆశ అండి, అలా తగ్గించలేమండి. ఒక 20 లక్షలు తగ్గించండి, ఉడుతుంది. 20 లక్షలు తగ్గించండి, స్పాట్ డిసిషన్ క్యాష్ చేస్తాను నేను ఇప్పుడే. అది ఎంత అర్జెంట్గా యూఎస్ తగ్గించండి గురుగారు. మేము 50 lakhs ఇచ్చేస్తాం. ఒక్క 20 లక్షలు తగ్గించండి, క్యాష్ కూడా పెట్టుకుని వస్తాను. సరే, ఓకే అండి. 5 నిమిషాలు క్యాష్ పెట్టుకుని వస్తాను. మాస్టారు 5 నిమిషాలు అండి, 5 నిమిషాలు 5 నిమిషాలు పట్టుకుని. గురుగారు ఇదిగో మీ డబ్బులు. చెప్పండి. ఆస్తి పేపర్లు వచ్చేస్తే అది సైన్ చేయండి. ఓకే అండి. లెక్కేస్తండి. అయ్యో తుస్సు. నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా. ఆన్ చేసుకో. నా తాజ్ మహల్కి, మన ప్రేమ సామ్రాజ్యానికి. ఆనోలెస్ ఎక్కడికి వచ్చేది? నా తాజ్ మహల్కి, మన ప్రేమ సామ్రాజ్యానికి. సామ్రాజ్యాల గురించి సమాధుల గురించి మాట్లాడుతున్నావు, మళ్ళా డబ్బులు ఎక్కడ దొప్పెట్టొచ్చాడయ్యో. నాకు పని పాట లేదనుకున్నా. మరి పని పాట కాదు, బుర్ర లేదనుకుంటున్నా. నాకు బుర్ర కాదు, టేస్ట్ లేదు, అందుకే నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాను. నువ్వు పెద్ద మహేష్ బాబు, మరి ఊర్లో ఉన్న ఆడాళ్ళంతా నీకోసం లైన్లు కట్టడానికి. జీవితంలో ఒకసారి నా మాట పూర్తిగా విని మాట్లాడే వాళ్ళే. ఒక్కసారి గ్యాప్ లేకుండా చెప్పావా? అంటే అంటే ఆ 50 లక్షలు ఉన్నాయి కదా. అమ్మో అమ్మో అమ్మో, మా నాన్న నాకు ఇచ్చిన 50 లక్షలు దొప్పెట్టొచ్చావా? దేవుడా, నేను నీకేం అన్యాయం చేశాను సచ్చినోడా. పడవలు చేసుకొని ఎట్లా వదిలేండి. మాట వినే, నంబూరు అట్లా ₹1 కోటి బిల్డింగ్ 50 లక్షల కొన్నా చూడు. అయ్యో అయ్యో అయ్యో, నీ జీవితాన్ని ఎంత మంచి పని చేసావు. మొట్టమొదటిసారి దేవుడి దయ వల్ల అంతా మంచిగా ఉంటే చాలు. అంతా మంచి జరుగుతుంది, కానీ పేగలు పట్టుకుని ఇంటికి వెళ్దాం పదా. అలా పాడుపడ్డ ఇంటికి కొత్తగా గృహప్రవేశం చేయడానికి వల్లి, పుష్ప బయలుదేరారు. పేగలు పట్టుకుంటా.
గుమ్మల్లోనే మెట్టు. దావే దా. ఎక్కడండి ఇల్లు? ఏమోయ్ ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా లేదు? బ్రహ్మాండం కాదు, మట్టి కట్టెలో ఉంది. దీన్ని ఇల్లు అంటారా వల్లకాడు అంటారా? ఏమన్నా నీ కళ్ళకి ఇది వల్లకాడులా కనిపిస్తుందా? నా కళ్ళతో చూడు, ఒకప్పుడు జాగీర్లో ఉన్న ఇల్లు ఇది. చింత తెచ్చినా పులుపు చావదంటారు. అందుకే గుమ్మల్లోనే మెట్లన్నీ కూలిపోయి గోళ్ళని ఇరిగిపోయి ఈ డోర్లా ఈ ఫ్లోర్లా ప్రూవ్ చేయండి చూద్దాం. మీ ఆడాల కూడా బుద్ధి ఇది. తృప్తి అనేదే ఉండదు. ఆ రోజు చీర కొందొచ్చాను చూడు. అలా చేసాక తీసుకొచ్చారా? అదేదో మీరు మీ సొంత డబ్బుతో కొన్నట్టు మాట్లాడుతున్నారే. మా పుట్టింటోళ్ళు అప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ కూడబెట్టుకుని మీ చేతిలో పెట్టాను. అలాంటి తిక్కుమాల చీర తీసుకొచ్చారు. ఒక్క రోజుకే వెలిసిపోయింది. అయినా ఈ ఇంటికి ఎంత తక్కువైంది? కాస్త రిపేర్ చేస్తే బంగారంలా ఉండదు. అయినా ఎంత డబ్బుతో అంత పెద్ద ఇల్లు కొన్నందుకు సాల్వా గెలవా కప్పాల్సింది పోయి అవార్డులో ఇవ్వాల్సింది పోయి ఎన్ని అవమానాలా! మీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఏమన్నారు? ఈ ఇల్లు మీ డబ్బుతో కొన్నారా? మా నాన్న ఇచ్చిన పొలం అమ్మి మీ మొహాన పోసాను. దాన్ని పెట్టి ఇల్లు కొన్నారు. పెద్ద మీ సొంత ఇల్లు కొన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంది లేవే, ఇల్లు కొత్త లేదు. నా డబ్బంతా నాశనం చేస్తే మీ కనీసం జీవ కుట్టినట్లు కూడా లేదు. తప్పు అయిపోయింది లేవే, ఆడోకలేవే మళ్ళీ. నా డబ్బంతా నాశనం చేశారు, గంగా పాలు చేసేశారు. నా బుచ్చి కాదు, నా బంగారం కాదు, మంచి తల్లి కదమ్మా, ఆడోకమ్మా లేకమ్మా. అయినా ఒక ఇల్లు కొనే ముందు ఎవరన్నా సలహా తీసుకోవాలి కదా. ఏడుపులో కూడా ఎంత అందంగా ఉన్నావే మళ్ళీ. ఈ పాలు డబ్బు కోసం నీ పొరపాటు చేసుకుంటావా చెప్పు? చాలండి, ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు. అయినా టైం తీసుకోవడానికి టైం ఎక్కడ వచ్చింది? ఆ అమెరికా వెళ్ళిపోతుంటే ఆపి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అయినా కానీ వర్షాకాలం వస్తే కానీ పడలు. నీ అంచనాలు ఇదేంటో బయట. ఒక వర్షాకాలమా? ఇలాంటి 10 వర్షాకాలంలో వచ్చిన ఇల్లు చెక్కి చదరదు. అలాంటిది ఒక్క సంవత్సరం ఆగేవనుకో ఇంటికి ఫ్లోర్లు వేస్తా, మేడలు కట్టిస్తా, కరెంటు పెట్టిస్తా, వాటర్ పెట్టిస్తా. అప్పుడు ఎంతగా 10 రెట్లు ఇచ్చి నాకు కావాలి అంటారు. అప్పుడు వచ్చి ఏమండి ఈ ఇల్లు ఎవరికి అమ్మద్దు అని నువ్వే అంటావు. చాలండి, గాల్లో మేడలు కట్టట్టు మీరు మీ దిక్కుమాల తెలివితేటలు. పిచ్చి వల్లి నన్ను తక్కువ అంచనా వేస్తున్నావే నువ్వు. వర్షాకాలం వస్తదిగా, చూద్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇక ప్రాణాలతో తప్పించుకోలేవులే. నువ్వెవరో నాకు తెలుసులే. కాశ్మీర్ ఉగ్రవాదివి. స్నేహంగా ఉంటూ వెన్నుపోబడవాలని చూసావు కదూ, ఇక్కడ దక్కున్నావా? రా బయటికి. బయటికి పోండి, లేదా చచ్చించే వల్ల నేలమే పడుకోండి. ఉగ్రవాది వస్తున్నాడు. వాడి దగ్గర మనతో బాగే ఉండవచ్చు. పోతారు, మొత్తం పోతారు. ఆగు, హ్యాండ్స్ అప్. పారిపోవాలని ప్రయత్నించావా? తుపాకీతో కాల్ చేస్తాను. వద్దు, నేను నువ్వా? పాక్ ప్రోద్బలంతో వచ్చిన ఉగ్రవాదివి కాదు, మీ వాడినే. అబద్ధం. నీ ముఖం చూస్తే తెలియడంలా. మిత్రద్రోహివి నువ్వు. మా కాశ్మీర్ కబలించాలని చూస్తున్నావు. మీ కాశ్మీరా? అసలు మీరెవరు? ఇది మా ఇల్లు, వెళ్ళిపోండి. ఏమన్నా? ఇది నా దేశం, నా ఇల్లు. నేనెందుకు వెళ్తా? నిన్ను చంపమని మా కమాండర్ ఆజ్ఞ. కచ్చుకో. బాబోయ్, ఏం జరుగుతుందండి? ఎవరివయ్యా నువ్వు? నా ఇంటికి అడగకుండా వచ్చిందే కాకుండా పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నావు. నా భర్తను చంపుతా అంటున్నావు. పో బయటికి. ఏమన్నా? నాకు పిచ్చెక్కిందా? నాకు కాదు, వాడికి పిచ్చి. అదిగో వాళ్ళకి పిచ్చి, ఇదిగో వీళ్ళకి పిచ్చి. అందుకే నా దేశం మీదకి దండెత్తి చూస్తున్నాడు. నువ్వు అడ్డులేవమ్మా. వాడిని జాలి తలవడానికి వీల్లేదు. వీడిని చిత్రవదన చేసి గుణపాఠం నేర్పిస్తా. పీడ పోయింది. అమ్మా వెళ్ళిపోయాడా? మీ పాడికి ఒక రోజు దూరం వెళ్ళి ఉంటాడులేండి. భయపడుతున్నారే? తుపాకీ మీదకి పట్టుకొని వస్తే భయపడకుండా ఎలా ఉంటారండి?
ఎందుకండి నవ్వుతున్నారు? వాడు పిచ్చివాడు. వాడికి మిలిటరీలో ఉన్నప్పుడు పిచ్చి పట్టింది. ఎప్పుడు చూడు 24 గంటలు గన్ను పట్టుకొని వాళ్ళని చంపేస్తాను వీళ్ళని చంపేస్తానని తిరుగుతూ ఉంటాడు. అటెన్షన్ అనగానే నిలబడిపోతాడు. కాదు తుపాకీ పట్టుకొని ఎవరినైనా కాల్ చేస్తాను. అది నిజమైన తుపాకీ అనుకుంటున్నారా? అది బొమ్మ తుపాకీ. ఓ రీడు దుంపదేగా నన్ను నిజంగానే భయపెట్టేశాడే. నేను అప్పటికీ ఆడికి పిచ్చి పట్టిందని అనుకుంటూనే ఉన్నానండి. అయినా మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడు చూడలేదే, కొత్తగా వచ్చినట్టున్నారు. అవును కానీ మీరెవరు? మీదే ఊరు? మాది ఊరు కాదులేండి, మాది రాయలసీమ. ఏం పని మీద వచ్చారు? వ్యాపారం మీద వచ్చాం. ఏం వ్యాపారము? అట్లా అడుక్కునే వ్యాపారం. ఆధారంగా చెప్పాలంటే భిక్షాడనం. బెచ్చగాళ్ళ అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది నీకెందుకు, రోజు వస్తున్నట్లే వచ్చాను. అక్కడ విశ్రాంతి తీసుకుంటాను, ఆ మూలమలు బోటలో టీ తాగి పొద్దున్నే పనికి వెళ్తాను. అయితే ఎవరిని అడిగి లోపలికి వచ్చావయ్యా? ఇది మా జన్మ, ఇది మా వృత్తి. బాగుంది బాగుంది. పరాయి వాళ్ళ ఇంట్లోకి వచ్చిందే కాక సొంత ఇల్లాగా మాటలు ఒకటిను. పరాయి వాళ్ళు ఇల్లా? కాకపోతే మరేమిటి? ఇంటింటా చెప్పబట్టుకొని ఎంగులు కూడా తిని నల్లకాకలా పలిసావు. నువ్వో నన్ను ప్రశ్నించది? ఏ బిచ్చగా ప్రశ్నించకూడదా? మాకు న్యాయశాస్త్రం లేదనుకుంటున్నావా? బాబో ఏ చెప్తుంటే అర్థం కావట్లేదా? బయటికి నడు గట్అవుట్. నాలుగు ఇంగ్లీష్ కోతలు కూడా వస్తున్నావే. అయ్యో ఎందుకండి అతని జోలికి వెళ్తారు? చూసావాడు బెచ్చగాళ్ళ కనబడుతున్నాడా? జోములకు కన్నలేసిన దొంగలా కనబడుతుండే. దొంగనా? నువ్వు బద్మాషివి. నేను కాదురా బద్మాషి, నువ్వు. ఓపో నీతో నాకు వాదనొద్దు, నేను విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంత ఎక్కడ తీసుకుంటావయ్యా? ఇంకెక్కడయ్యా? ఇక్కడనే. ఇదేమన్నా మీ తాతగారు జాగిరి అనుకుంటున్నావా? మా తాతగారు జాగిరి కాకపోతే మీ తాతగారు జాగిరి అనుకో. వెళ్ళు. చెప్తుంటే అర్థం కావట్లేదు, బయటికి నాడు కట. మనిషివా పశువా? రెండును, మనిషికి మనిషికి పశువుకు పశువును. అయినా నువ్వు కూడా సిపాయి చోదరు చొందలా ఉన్నావు. వాడికి కూడా యజమాని పిచ్చి పట్టింది, నీకు కూడా అదే పిచ్చి పట్టినట్టుంది. ఎవరికయ్యా పిచ్చి పట్టింది? ఎవరికి లేదమ్మా పిచ్చి, మీ ఆయనకి పిచ్చి, నీకు పిచ్చి. వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చూపించుకోండి. చూస్తా నేను ఎన్నాళ్ళు ఉంటారో చూస్తా. ముందు బయటికి నడు. పోవయ్యా పొమ్మనే. ఛీ! హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటా. ప్రేసి ఎన్నాళ్ళ నుంచి అవకాశం కోసం తపస్సు చేశాడు. అలాంటిది ఎన్నో రోజుల తర్వాత ఆ తపస్సు ఈనాడు ఫలించింది. అక్కడే కూర్చున్నావే చూసి కాళ్ళు బబ్బలెక్కాయా? అయినా ఇంకా నడవాల్సిన అవసరం లేదుగా. సుసి ఇలా రా. భయమా? మన ప్రేమ సామ్రాజ్య ఆవరణలోకి అడుగు పెట్టడానికి ఆ భయానికి ఎన్ని గుండెలున్నాయి? సుసి ఇక్కడికి నర్రం మానవుడు కూడా రాడు. మన స్వేచ్ఛకి ఏ శక్తి ఆకంట పరచలేదు. అయినా పెళ్లి కాకముందు ఇలాంటి పనులు చేయడం పాపం అంటావా? బాబీ మధ్య బాబీ తప్పే ఉందే. పాపం పుణ్యం దేవుడు దయ్యం కర్మ గిర్మ చదువుకున్న దానివి నువ్వేలా మాట్లాడుతున్నావా? డార్విన్ ఏమన్నాడు తెలుసా? కోతి వారసుడు మనిషి, అంతేగాని మనిషిని దేవుడు దయ్యం అనే పదాలని అజ్ఞానంలో మునిగిన ఆది మానవుడు సృష్టించుకున్నాడు. ఆ మానవులకి వారసులైన మనల్ని ఆ భావాలని పట్టుకొని పీడించి తింటున్నాయి. చూసి ఆ పాత భావాలని పాతిపెట్టు. అయినా ఈ లోకం దేనికి ఉంది? ఆ చందమామ, ఆ తారలు, ఆ పూలు, ఈ రాత్రి దేనికి ఉన్నాయి? ప్రేయసి పీడు ఆనందం కలయడానికే, మన కోసమే. ఉమరయ్య చచ్చి ఎక్కడున్నాడు? అతని సిద్ధాంతాన్ని చదివావుగా. బతికిన 4 రోజులైనా హాయిగా గడుపుదాం. నువ్వే నా లైలావి, నా జూలియట్వి. నీ కౌగిల్లో అమర సుఖాన్ని అనుభవించుతాను. రా ఇలా రా. ఇక్కడ లేకపోతే ఆ పైన టాప్ లేని 2 గదులున్నాయి. అక్కడ వెన్నెలంతా మనపాలే. అక్కడ వెళ్ళి చూసొస్తాను. ఎవడవయ్యా నువ్వు?
ఇంట్లో ఏం చేస్తున్నావు? బయటికి. నేను ఎవరైతే నీకెందుకయా? ఆహా, బామామణిని కూడా తెచ్చుకున్నావే. ఇదేమన్నా స్థానికం అనుకుంటున్నావా? అయ్యా ఎవరండి? చూస్తుంటే కాలేజీ పిల్లల్లా కనిపిస్తున్నారు. ఇవా మీరు చదువుకునేవి? ఇలాంటి పనులా మీరు చేసేవి? ఇంట్లో తల్లిదండ్రులను మభ్యపెట్టి మీరు తిరిగే తిరుగుళ్ళు ఇవన్నమాట. చాలేవయ్యా, పెద్ద మనిషిలా పెద్ద బుద్ధులు చెప్పుకోవచ్చు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎక్కడికి ఎందుకు వస్తా? నువ్వెందుకయ్యా? ప్రతిలా దబాయించుకు. ఈ ఇల్లు నీ ఇల్లు సొంత ఇల్లు మాట్లాడుతున్నావేంటి? నాది కాకపోతే మీ తాతగారి ఇల్లు అనుకున్నావా? ఇదిగో ఈ పప్పులు మన దగ్గర ఉడకో. కళ్ళుకొచ్చి మొదలాడింది దేనికి? నువ్వు పిల్లని తెచ్చుకున్నావు, నేను ప్రేసిని తెచ్చుకున్నాను. ఇద్దరం ఒక జాతికి చెందిన వాళ్ళమే. ఇక్కడ స్థలానికి ఏం తక్కువ లేదు. ఏదో నీ మొహాన నీ ఇల్లు రాసి పెట్టి మాట్లాడుతున్నావేంటి? ఏం కూర్చోరా బాబీ, రా బాబీ. ఇక్కడ పని అవ్వలేదు. అది నేను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న పిల్లంరా. అలా నాన్న డబ్బులతో కొన్న ఇల్లురా. ఏం కూర్చో బయటికి నా కొడక. చైతివా, ఇల్లు నేకున్నావే. సరే కాసుకో, నా తడాక రేపు చూపిస్తా. ఓ బావయ్య, రావే రా. ఏంటండి దిక్కుమాల గోల? పాడు కంపు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారా ఇంట్లోకి. పద లోపలికి. బాగుందరా? పిల్లి వచ్చే ఎల్కే చోర్. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. హెడ్సప్. ఎన్నాళ్ళకి దొరికావురా? ఈ గుడౌన్లో 1000 బస్తాలు పంచదార ప్రజలందరికీ అందకుండా చేస్తున్నావా? బ్లాక్ మైటింగ్ చేస్తున్నారా? మిమ్మల్ని చంపమని అదిగో మా కమాండర్ పంపాడు. చూడు, టప్ 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 చచ్చారు. పోండి. యదవసంత ఏ రంగల బండలు కనుకో. తీసుకొస్తాను, ఆగండి. ఎవరు నువ్వు? నా రాయడ పడ్డా కూడా ఎన్ని గుండెలతో నువ్వు ఏడున్నావురా? ఎవరు నువ్వు? నేను పుష్పరాజ్ అండి. పుష్పరాజా? నేనెవరో తెలుసునా? తెలుసండి. తెలుసా? అంటే ఇందాకాళ్ళు రాకేష్ అంటే విన్నానండి. రాకేష్ కాదు, 3 రాష్ట్రాల పోలీసుల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చిన రోలెక్స్ రాకేష్. అలాగేనండి, రోలెక్స్ రాకేష్ గారు. అలాగేనండి. నేను ఈడమ్మా కాన్ చేస్తే మనిషి జాడ ఉండదు, తెలుసా? తెలుసండి. తెలుసా? పొరపాటు తెలీదండి. మరి ఆ సంగతి తెలిసి కూడా నువ్వేడున్నావంటే? మేము ఇక్కడికి కొత్తగా వచ్చామండి. నిజంగా మీరున్న విషయం మాకు ఇక్కడ తెలియదండి. దయచేసి మమ్మల్ని వదిలేయండి, వెళ్ళిపోతాం. సర్లే కానీ చదువు వస్తుందా? రాయడం కూడా వచ్చండి. యాదవ టీటీలు ఆడమాక. చదువు వచ్చిన దానికి చెప్పు. వస్తుందండి. అయితే ఇది చదువు. రోలేస్ రాకేష్ చాలా ప్రసిద్ధమైన దొంగ. ప్రసిద్ధం అంటే పెద్ద చాలా పేరుగాంచిన మనిషి. చదువు. ఇన్ని రోజులు ఇటువైపు లేడు, ఇప్పుడు ఇటువైపు వచ్చినట్లు వినికిడి. పట్టించిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం. నువ్వెందుకు నవ్వుతున్నావురా? అంటే మీరు నవ్వారను. నేను నవ్వితే నువ్వు నవ్వుతావా? నేను ఏడుస్తే నువ్వు ఏడుస్తావా? అసలు లేదని చెప్పురా. నువ్వు సిబిఐ ఆఫీసర్ కాదు, నన్ను పట్టడానికి వచ్చినావు కదా, నన్ను పట్టించి 10,000 రూపాయలు కబ్జా చేయడానికి వచ్చినావు కదా. నిజం చెప్పు, నీ డొక్క చీల్చి డోలు కడతా. అయ్యో లేదండి, అయ్యో కాదండి, మేము ఈ మొదలస్టు పిల్లు కొని ఇక్కడికి వచ్చాం, లేకపోతే ఇక్కడికి వచ్చే వాళ్ళవే కాదండి. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఏంది, నువ్వు ఇల్లు కొన్నావా? అవునండి. అయితే నువ్వు వట్టి అదవు అన్నమాట. అవునండి. ఈ నుంచున్న చోట ఒకరిని చంపినా, గా లోపల ఇద్దరిని చంపినా, గా బయట ఒక పోలీసుడి తల నరికినా. గందుకే దీన్ని దయ్యాల గొంప అంటారు. దీన్ని ఎవడు కొనరు. అయ్యా మాకు ఈ విషయం తెలియదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం. మీ కాలు పట్టుకుని పిచ్చి దానిలాగా ఉండవు. నీ పేరు ఏందన్నా? పుష్పరాజ్ అండి. పుష్పంగా ఉన్నావు.
నీ పెండ్లం తాలిబట్టు చూసి వదిలేస్తుండా ఇంకో తూరెడ కనపడినావు డొక్క చీలుస్తా గిది నా సామ్రాజ్యం గది నీ దారి ఏంట్రా ఇది నీ సామ్రాజ్యమా? సార్ నా చూసారా? ఏందిరా చూసేది? పో. నీ పేరేంట్రా? రోలెక్స్ అండి. రోలెక్సా? రోలెక్స్ అంటే వాచ్ కదరా, అది నీ పేరు ఎందుకు పెట్టుకున్నావు? అంటే ఆ పేరు చెబితే జనాలు భయపడతారని అలా చెప్పానండి. ఓహో, మరి నీ అసలు పేరేంటో? రాత్రి రాజండి. రాత్రి రాజా? అదేం పేరురా? అర్ధరాత్రి పుట్టానని ఆ పేరు పెట్టారండి. ఆహా, సరేలా కానీ పద స్టేషన్కి. నీ మీద 420 కేసు రిజిస్టర్ అయింది. కానిస్టేబుల్ తీసుకుపా. మేము ఇల్లు కొనుక్కున్నామండి, మా ఇల్లే. సరే, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. అమ్మయ్యా, ఇంకా ప్రశాంతంగా కొట్టచ్చు. అమ్మయ్య. అందరు వెళ్ళిపోయారు. ఎవరు ఇంట్లోకి రానే రారు అమ్మా. ఆ. వద్దులే వద్దులే. We also request Raghavendra sir to come. We also request our Dean sir to come onto the stage for a pic. We also request Malik sir to come onto the stage for a pic. Tiger Tiger